చెప్పగలరా? మేము సిద్ధం అన్నాం, ప్రజలు నేరుగా కాపాడారు, వాళ్ళు సిద్ధం అనగలరా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ప్రజల్ని పట్టి పీడించినోడు. చెప్పారు కదా నిన్న మా ముఖ్యమంత్రి గారు, సైకిల్ ఎక్కి గ్లాస్తో రక్తం తాగుదామని, సైకిల్ ఎక్కి గ్లాస్తో రక్తం తాగుదామని ఇద్దరు తొయ్యాలి. ఈనాడు అందరితో తోస్తూ ఉంటారు సైకిల్ని కదా, తోస్తూ ఉంటారు. ఈ మధ్యలో కొత్తగా లేటెస్ట్ కలిపాడు, లాగటం, తొయ్యటం, లాగటం, మధ్యలో గ్లాస్ తీసుకుని రక్తం తాగటం. పేద ప్రజల రక్తాన్ని పట్టి పీడించి తాగిన ఒక దుర్మార్గపు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజం ముందు అబద్ధం ఆగదు, సత్యకాలం. మనం అంటాం, కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక అని ఒక సామెత ఉంది. సత్యకాలం ఎప్పుడుందమ్మా? సత్యహరిశ్చంద్రుడి నాటకం. ఆయన అంటాడు, చిన్న అబద్ధం కదా చెప్పు, నువ్వు ఒప్పించావే, అట్లందరూ సాక్ష్యం, ఒక పత్రం ఉందా, సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. అది సత్యహరిశ్చంద్రుడు ఏం చెప్పాడు? సత్యేతరంబునకు నా మానసం గొప్పదయ్యా అన్నాడు. సత్యేతరంబునకు నా మానసం గొప్పదయ్యా అన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూశాను. నేను ఎందుకు ప్రేమించాను, ఎందుకు ఆయన నమ్మాను, ఎందుకు ఆయన పట్ల నాకు విశ్వాసం అని అంటే, ఆ రోజు 2014లో రైతులకు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు 87,600 కోట్లు అందరు ఇల్లు అడిగారు జగన్ గారిని. ఆయన ఏమన్నాడు తెలుసా? అసత్యమాడితే అధికారం, మరొకసారి రాసుకో, అసత్యమాడితే అధికారం నాకు అక్కర్లేదన్నటువంటి ఒకే ఒక్క నాయకుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను అన్నాను, 17లో రాశాను, జగన్ అంటే నిజమని, నిజమంటే జగన్ అని. ప్రజలు నిజాన్ని నెగ్గిస్తారు తప్ప అబద్ధానికి 6 తలలెట్టినా 12 తలలెట్టినా పడుకోబెట్టేస్తారు.